కాకినాడ నగరంలో రోడ్లు డ్రైనేజీలను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్ను ఆయన అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా కొంతమంది వ్యాపారులు తమకు కేటాయించిన స్థలాన్ని దాటి డ్రైనేజీ పైగా రోడ్డుపైకి వచ్చి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కమిషనర్ గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వెంటనే ఆ ఆక్రమణలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై డ్రైనేజీలను దాటి ముందుకు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో వ్యాపారాలు నిర్వహించడం అనుమతించబోమని కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. వ్యాపారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోని వ్యాపారం చేసుకోవాలని, రహదారులపైకి విస్తరించి ట్రాఫిక్కు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వెలుపల ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రత, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. నగరంలో వీధి కుక్కల సమస్యలు నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ బృందాల కుక్కలను పట్టుకుని యాంటీబర్త్ కంట్రోల్ సెంటర్కు తరలిస్తున్నామని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ పర్యటనలో ఎస్సీపీ వెంకట్రావు, ఈఈ మచ్చారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఈలు రత్నమాల, లక్ష్మీనారాయణ, టీపీఎన్ రామ్మోహన్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇతర పీపుల్స్కి ఈ ఆటంకం ఏర్పడకుండా చూడాలి. అక్కడ చూడక్కడ కూడా బడ్డీ పెట్టేస్తారు. దానివల్ల ఏంటంటే రోడ్డు మీద ఉన్నది, దానివల్ల ఆ పక్కన ఆటో పెట్టుకున్నారు. ఇంకో కారు వచ్చినప్పటికి ఎంత ఇబ్బంది ట్రాఫిక్. ఆ విధంగా చేయవద్దని మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, వార్డు సెక్రటరీ గారు, దీని 4% రెస్పాన్సిబుల్ హియర్ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫిక్సప్ చేస్తున్నాము. ఏదైనా మీకు ఇక్కడ ఇన్ని కలుగుతున్నట్లయితే మాకు పురమిత్ర యాప్ ఉంది. పురమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేసి మీ సమస్య పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఇంటికి వెళ్ళి మనం వాటర్ టెస్ట్ చేస్తాము. ఆయన ఏమన్నారంటే వాటర్ ప్యూరిఫై ఉంది, బట్ వేరే వాటర్ ప్యూరిఫై ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ సమ్మర్లో కొన్ని సమయంలో వాటర్ రావట్లేదని చెప్పారు. బాబు డాగ్స్ సమ్మర్కి ఇటు కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన ఎస్సీ గారు నేను కలిసి మొన్న పెద్ద సామర్కోట మనకి వాటర్ ట్యాంక్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ మనకి అక్కడ కూడా క్రాస్ బండ్స్ ఆల్రెడీ మనం ఏర్పాటు చేస్తాం. క్రాస్ బండ్స్ ఏర్పడిస్తూ అక్కడ మోటార్ కూడా పెట్టాము. మోటార్ కూడా పెట్టాం కాబట్టి ఆ మోటార్ ద్వారా మనం వాటర్ని డంప్ చేసుకుని అక్కడ పెద్ద ఓవర్ హెడ్లో మన ఓవర్ ట్యాంక్లో వాటర్ ఫిల్అప్ చేసుకుని మనకి సక్రమంగా చేస్తాము. సమ్మర్ యాక్సిడెంట్ కూడా రెడీ చేస్తుంది కాబట్టి వాటర్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చర్య తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి డాగ్స్ సంబంధించి మనకు ఒక టీం ఉంది. 6 మంది టీంలు ఉన్నారు. దానికి మన ఎంహెచ్ఆర్ డాగ్స్ సంబంధించిన టీమ్స్ ఉన్నారు. ఆ డాగ్స్కి సంబంధించి క్యాచింగ్ చేసి డాగ్స్ క్యాచ్ చేసి మనకి అక్కడ జగన్నాథపురం ఏటిమగులో మనకి డాగ్ క్యాచింగ్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసింది. ఈ డాగ్ సెంటర్ని తీసుకుని వాటికి స్టెరిలైజేషన్ చేసి అదేవిధంగా ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ కూడా వాటిని చేసి యాంటీ ర్యాబీస్ కూడా చేస్తున్నాము. కాబట్టి డాగ్ క్లాసెస్ కూడా కొంచెం కొన్ని చోట్ల డాగ్స్ ఎట్లయితే మనకి ఎదుర్కొన్నాయో ఆ చాప్టర్ కూడా మన వాటిని పబ్లిక్ చేస్తున్నాం. అదేవిధంగా మన క్యారీ వ్యాన్ కూడా వచ్చింది. వీటి క్యాచ్ చేసి ఆ డాగ్ని ఆ క్యారీ వ్యాన్ ద్వారా మనం తీసుకెళ్ళి చేస్తున్నాము.